హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రైలుని రైల్వే శాఖ పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపుతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైన ప్రాంతాల ప్రజలకి కొత్తగా మరో రైలు సర్వీస్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మేజర్ రైల్వే స్టేషన్ అయిన విశాఖపట్నాన్ని కడపని కలుపుతూ ప్రయాణిస్తున్న 18522 18521 విశాఖపట్నం కడప, కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్, ఈ బండి యొక్క సర్వీస్ని రైల్వే శాఖ గుంతకల్లు వరకు పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే, ఈ బండి మొదటిసారి 18522గా గుంతకల్లు నుంచి విశాఖపట్నానికి మే 12వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే 18521 విశాఖపట్నం నుంచి గుంతకల్లుకి ఈ బండి మొదటిసారి ఇక్కడ మే 13వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి డైలీ సర్వీస్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని మేజర్ రైల్వే స్టేషన్లకి ఈ బండి సేవలు అనేది అందించబోతుంది. ఇంకా ఈ రైలు విశాఖపట్నం, కడప ఈ రెండు స్టేషన్ల మధ్యలో టైమింగ్స్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ప్రస్తుతం ఎలాగైతే ప్రయాణిస్తుందో ఈ మార్పుల అనంతరం కూడా ఈ బండి ఇవే టైమింగ్స్కి ఈ రెండు స్టేషన్లు అంటే విశాఖపట్నం కడప, కడప విశాఖపట్నం మధ్యలో తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. ఏ స్టేషన్కి ఏ టైంకి వస్తుందో వెళ్తుందో అదే టైంకి వస్తుంది వెళ్తుంది. ఇంకా ఈ కడప దాటిన తర్వాత ఈ బండికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్టాపేజెస్ అండ్ టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే, విశాఖపట్నం నుంచి గుంతకల్లుకు వెళ్ళేటప్పుడు ఈ బండి కడప రైల్వే స్టేషన్కి ఉదయం 7:03 చేరుకొని 7:05 ఇక్కడ కడప రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఉదయం 7:38 ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి చేరుకొని 7:40 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి కొండాపురం రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఉదయం 8:10 చేరుకొని 8:12 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి తాడిపత్రి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఉదయం 8:33 చేరుకొని 35 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి గుత్తి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఉదయం 9:13 చేరుకొని 9:15 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి ఫైనల్గా ఉదయం 11:30 గుంతకల్లుకి చేరుకుంటుంది. బఫరింగ్ టైం అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ బండి ఇంకా గుంతకల్లు కడప మధ్యలో టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే, గుంతకల్లు రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు మధ్యాహ్నం 1:30 బయలుదేరుతుంది. ఆ తర్వాత 1:55 గుత్తికి చేరుకొని 1:57 బయలుదేరుతుంది. ఆ తర్వాత 2:50 తాడిపత్రికి చేరుకొని 2:52 బయలుదేరుతుంది. ఆ తర్వాత 3:13 కొండాపూర్కి చేరుకొని 3:15 బయలుదేరుతుంది. 3:58 ఎర్రగుంట్ల జంక్షన్కి చేరుకొని 4 గంటలకి ఎర్రగుంట్ల నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి సాయంత్రం 5:38 కడపకి చేరుకొని 5:40 కడప నుంచి బయలుదేరి విశాఖపట్నానికి వెళ్ళిపోతుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ బండి ఈ స్టాపేజెస్లో ఆగుతూ తన ప్రయాణాన్ని అందించబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.